ఓ ఫేమస్ డైరెక్టర్ క్యామియో చేశారు ఈ సినిమాలో. ఓ క్లూ ఇస్తాను. హాయ్ గైస్, కటాలన్. ఐ హోప్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్లీ. ఇది ఒక మలయాళం మూవీ భయ్య. దీంట్లో సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారు దీంట్లో మెయిన్ విలన్. ఈ వీక్ నేను చూసిన సెకండ్ మూవీ ఇది. యాక్చువల్లీ ఈ వారం ఏ సినిమాకి అంత బజ్ లేదు. అన్ఫార్చునేట్లీ నేను లాస్ట్ వీక్ అవుట్ ఆఫ్ టౌన్ ఉండడం వల్ల తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు చూడలేకపోయాను భయ్య. ఈ వారం బ్లాస్ట్ జోన్ అని తమిళ నుంచి తెలుగులో డబ్ అయిన మూవీ. అర్జున్ గారు దాంట్లో హీరో. ఆ సినిమా చూసాను. ఆ సినిమా రివ్యూ ఆల్రెడీ పెట్టేసాను మన ఛానల్లో. డూ చెక్అవుట్. ఇప్పుడు కటాలన్ సినిమా ఎలా ఉందంటే ఇది ఒక హెడ్ టైల్ లేని సినిమా భయ్య. ఈ సినిమా బేసికలీ అబౌట్ ఏనుగు దంతాలు ఉంటాయి కదా, వాటి స్మగ్లింగ్ గురించి భయ్య. స్మగ్లింగ్ అంటారు, కార్టల్ అంటారు, జాఫ్నా అంటారు, కొలంబో అంటారు, గుజరాత్ అంటారు, తమిళనాడు అంటారు, కేరళ అంటారు, ఎలిఫెంట్స్ అంటారు, వాటి దంతాలు అంటారు, వైట్ గోల్డ్ అంటారు. మళ్ళీ సేవియర్ ట్రూప్ తీసుకొస్తారు. ఇట్ వాంట్స్ టు బి ఎవ్రీథింగ్ భయ్య. ఒక కేజీఎఫ్, ఒక పుష్ప, వాయిలెన్స్ పరంగా చూసుకుంటే మార్కోని ఇమిటేట్ చేస్తున్నట్టు ఉంటది. ఈ సినిమాకి కూడా మ్యూజిక్ రవి బస్రూర్ గారే. స్టార్టింగ్ నుంచే దబదబా బాదుతూ ఉంటారు. గ్యాప్ ఇవ్వు రాజా, గ్యాప్ ఇవ్వు అని చెప్పాలనిపిస్తుంటది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా లేదది, నాయిస్ లాగా ఉంది. అక్కడ ఏం జరుగుతూ ఉండదు, మ్యూజిక్ కొడుతూ ఉంటాడు మ్యూజిక్ డైరెక్టర్ అవసరం లేకపోయినా. చాలా లౌడ్ గా కూడా ఉంటుంది ఆ మ్యూజిక్. ఈ సినిమా యాక్చువల్లీ 2 hours ఉంది భయ్య. కానీ స్లో మోషన్ షార్ట్స్ తీసేస్తే సినిమా లెంత్ 1 hour 30 minutes కి పడిపోతుంది. అన్ని స్లో మోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఫస్ట్ పార్టే బొక్క అనుకుంటే ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది ఈ సినిమాకి. అండ్ ఈ సినిమా ఎండ్ కి ఒక క్యామియో కూడా ఉంది. అంటే ఆ క్యామియో ఎవరిదో ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే మళ్ళీ స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది. మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఓ ఫేమస్ డైరెక్టర్ క్యామియో చేశారు ఈ సినిమాలో. ఓ క్లూ ఇస్తాను, ఆయనకు గడ్డం ఉంటుంది. సునీల్ గారు యాక్టింగ్ కూడా చాలా మొనాటనస్ గా ఉంది భయ్య ఈ సినిమాలో. ఆ వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా రొటీన్ గా ఉంది. ప్రతి సినిమాలో ఒకేలా చేస్తున్నారు ఆయన. ఈ సినిమాలో పాజిటివ్స్ ఏమన్నా ఉన్నాయంటే సినిమాటోగ్రఫీ అని చెప్తాను భయ్య. మిగతా అంతా డొల్లా, లోపల ఏం లేదు. ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.36 టమాటోస్ భయ్య. ఇంకా మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చుక్ పుచ్చుక్.